ఆదికాండము 19వ అధ్యాయం 8వ వాక్యము. మతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చెయ్యక కాయవ ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతి మంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో శ్రమముగా ఎంచుట నీకు దూరముగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెయ్యడా అని చెప్పినప్పుడు యెహోవా పొందిన పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయదునని. అందుకు అబ్రాహాము, ఇదిగో ధూళియు బూడిదైనను నేను ప్రభువుతో మాట్లాడుట తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ ఐదుగురు తక్కువైతే ఐదుగురు తక్కువ నందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరల అడిగెను. అందుకాయన అక్కడ 40 ఏండ్లు గురు నాకు కనబడిన ఎడల నాశనము చేయునని అతడికి ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మంది కనబడుదురని అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక యుందునని చెప్పెను. అతడు ప్రభువా, కోపపడ ఎడల నేను మాటలాడెదనని. ఒకవేళ అక్కడ 30 మంది కనబడుదురని అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనము చేయునని. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడి తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురని నప్పుడు ఆయన 60 మంది బట్టి నాశనము చేయకూడదనగా, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేనెందుకోరమై మాట్లాడెదనని. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురని అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక యుందునని యెహోవా అబ్రాహాముతో మాట్లాడి చలించి వెళ్ళిపోయెను. అబ్రాహాము తన ఇంటికి వేరిగా వెళ్ళెను. ఆ సాయంకాలమందు
ఆ ఇద్దరు దేవదూతలను సొదొము చేరినప్పటికి లోతు సొదొము గాడియ యొద్ద కూర్చుండెనని లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళుబోచి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునని. అందుకు వారు అలాగే కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళుచుందుమని చెప్పిరి. అయితే ఆయనను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతనికి తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందుచేసి పొగవి రొట్టెలు కల్పించగా వారు భోజనము చేసిరి. వారు పడుకొనక ముందు ఆ పట్టణస్థులు, అనగా సొదొము మనుష్యులు బాలురును వృద్ధులను ప్రజలందరినీ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఆ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారము నందునున్న వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపులు వేసి, అన్యులారా, ఇంత పథకము కట్టుకొనుడి. ఇదిగో, పురుషుని కూడిన ఇద్దరు కుమారులు నాకున్నారు. సెలవిప్పి వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చెదను. వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుష్యులు నా ఇంటకు వచ్చియున్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరియు వారు విడవడి మనలోనికి పరదేశిగా వచ్చెను. తీర్పుగానుండ చూచుదును గాక. వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పిరి. లోతు ఆ మనుష్యుల మీద దొమ్మిగా-పడి తలుపులు పగులగొట్టుటకు సమీపించిరి. అయితే ఆ మనుష్యులు తమ చేతులు చాపి లోతుని ఇంటిలోనికి తమ యొద్దకు తీసుకుని తలుపులు వేసిరి. అప్పుడు వారు పిన్నెలు మొదలుకొని
పెద్దలు వరకు ఇంటికి దారము దగ్గర నుండి ఇంటి ద్వారము దగ్గర నున్న వారికి కానుమబు కలుగజేసిగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. అప్పుడాయన మనుషులలో లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లులు నీ కుమార్తెలను ఊరిలో నీకు కలిగిన వారందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము. మేము ఈ చోటు నాశనము చేయవచ్చునని వారి గురించి మేరే యెహోవా సన్నిధిలో గొప్ప గనుక దాని నాశనము చేయుటకు యెహోవా రమ్మని ఆజ్ఞాపించెనని చెప్పగా, లోతు బయటికి వెళ్ళి తన కుమారులైన పెండ్లైన తన అల్లులతో మాటలాడి, రండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా లేడి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పును. అయితే అతడు తన అల్లులు దాసునికి ఎగతాళి చేయవలెననుండెను. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపడి, లెమ్ము, ఈ ఊరు దోషశిక్షలు నశించిపోవు కూడా. నీ భార్య ఎక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలు తీసుకుని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుష్యులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమారుల చేతులను పట్టుకుని వెలుపలికి తీసుకుని వచ్చి, ఆ ఊరు బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన ఆ ప్రాణమును దక్కించుకొనుట పారిపోవు. నీ వెనుక చూడకుము. ఈ మేదములలో ఎక్కడను నిలువక నీవు నశించి పోకుండా ఆ పర్వతమున పారిపోమని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగ కాదు, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణము రక్షణ చూడవలసిన నీవు నా ఎడల కనుపరచిన నీ కృపను ఘనపరచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. ఈ కీడు నాకు సంభవించిన చచ్చిపోదును. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది. అది చిన్నది. నన్నక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఇది చిన్నది. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.